కుంభరాశి వారి యొక్క గ్రహస్థితి గత వారాలతో పోల్చుకుంటే మెరుగైనటువంటి ఫలితాన్నే మనం ఈ కుంభరాశి వాళ్ళకి గ్రహస్థితి వల్ల ఆశించవచ్చును. దశమంలో రవి ఉన్నారు, అలాగే గురుబలం ఉన్నది, చంద్రబలం ఉన్నది ప్రధానంగా ఈ రాశి వారికి. అలాగే ఈ మూడు గ్రహాల యొక్క స్థితిగతులు, దశమంలో కుజుడు కూడా దిగ్బలయుక్తుడై ఉన్నాడు. అక్కడ కుజుడు యోగించకపోయినప్పటికీ దిగ్బలాన్ని పొంది ఉన్నటువంటి గ్రహం ఉండడం వల్ల వృత్తి ఉద్యోగాల పరంగా ఎదుర్కొనేటువంటి సమస్యల నుండి బయటపడడానికి కావలసినటువంటి ధైర్యం ఉంటుంది. ఎందుకంటే అర్ధసిద్ధి సదారోగ్యం బంధు సంతోషవర్ధనం అన్నది శాస్త్రం. అటు గురువు కానీ రవి కానీ ఒక సపోర్టివ్ రోల్ని ప్లే చేస్తూ ఉంటారు. గోచార ప్రకారంగా వారి ఈ స్థానాల్లో అనుకూలించేటప్పుడు ఆర్థికంగా ఉపయోగపడతారు, ఉద్యోగపరంగా ఉపయోగపడతారు, అలాగే ఆత్మవిశ్వాసం పరంగా మనం ఇది చెయ్యగలం అనేటువంటి పాజిటివిటీని బయటకు తీసుకొస్తూ ఉంటారు, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటారు. అలాగే చెడు ఆలోచనలు దగ్గరికి రానివ్వదు ఈ గ్రహస్థితి. ఈ రకమైనటువంటి ఫలితాలను మనం కుంభరాశి వారికి ఈ వారంలో ఆశించవచ్చును. అప్పు చెయ్యాలి అనేటువంటి ఆలోచన రాదు. ఎంతసేపు కూడా మనం ఇది ఎలా సంపాదించాలి, ఎలా కొనాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ధోరణే వస్తుంది. కానీ నెగిటివ్ థాట్స్ రావు. అంటే పలానా జూదము, స్పెక్యులేషను, బెట్టింగు ఇటువంటి వాటి జోలికి పోవాలి అనేటువంటి ఆలోచన రాదు. ఎందుకంటే గతంలో వచ్చింది, ఇప్పుడు రాదు. ఈ రకమైనటువంటి మార్పే గ్రహస్థితి. కాబట్టి ఇక్కడ మీ మీద మీకు నమ్మకాన్ని ఏర్పరిచేటువంటి విధంగా గ్రహస్థితి ముందుకు సాగుతూ ఉంటుంది. అదే స్వీకరించండి. అలాగే ఏ ఆలోచన వస్తే దాన్ని అమలుపరుస్తూ ముందుకు వెళ్ళండి. మీ జీవితంలో ఇది ఉపయోగపడుతుందా ఉపయోగపడదా అనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉండండి. గురువుల యొక్క అనుగ్రహాన్ని తీసుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ గురువుని వదిలిపెట్టవద్దు. భగవంతుడిచ్చినటువంటి అనుగ్రహం గురువు రూపంలో మిమ్మల్ని కాపాడుతున్నారు పంచమ స్థానంలో. ఆయన లేకపోతే జీవితం లేదు. గురువుని వదిలిపెడితే జీవితం గుడ్డి జీవితం అయిపోతుంది, ఏమీ తెలియదు. అందుకని కుంభరాశి వారు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. మీరు ఎలా గురువుని స్వీకరించినా ఆ గురువుతో మాత్రం ముందుకు వెళుతూ ఉండండి.